ఉన్నారు? ఏంటి అందరు ఇలా పర్పుల్ షర్ట్స్ వేసుకుని వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? ఈరోజు కిడ్నీ రీసెర్చ్ యూకే వాళ్ళు ఫండ్ రైజింగ్ యాక్టివిటీ కోసం చేస్తున్నారనమాట, బ్రిడ్జ్ వాక్. సో మేము గ్లాస్గోలో అన్ని బ్రిడ్జెస్ మీద నడుస్తూ ఉంటాం అన్నమాట. ఒక 7 కిలోమీటర్స్ వాక్ అయితే ఉంది. ఆల్రెడీ మేము కొంచెం దూరం వాక్ చేసుకుంటూ వచ్చాం అన్నమాట. సో అన్ని బ్రిడ్జెస్ నుంచి నడుస్తున్నాను. సో దీనికైతే ఒక 3 months బ్యాకే నేను ఎన్రోల్ అయ్యాను. తర్వాత నాకు టీ షర్ట్ కూడా పంపించారు చూడండి, కిడ్నీ రీసెర్చ్ యూకే బ్రిడ్జ్ వాక్. సో ఈరోజు అయితే యాక్టివిటీ చేస్తున్నాం అనమాట. మేము మా ఫ్రెండ్స్ కూడా వచ్చాం. చూడండి, చంద్రిక గారు జాయిన్ అయ్యారు. ఇంకా ఫ్రెండ్స్ ముందు కూడా ఉన్నారు. మేము కొంచెం లేట్గా రావడం వల్ల లాస్ట్లో ఉన్నాం అనమాట. ఫాస్ట్గా ముందుకైతే వెళ్ళి వాళ్ళు కూడా మీట్ అవుదాం పదండి. ఈ వాక్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ శారీథాన్ జరుగుతున్నప్పుడు ఒక వీడియో పెట్టాను చూసారా, అప్పుడు కూడా వీళ్ళు ఆపోజిట్లో కిడ్నీ రీసెర్చ్ యూకే వాళ్ళు అప్పుడు మారథాన్ జాగింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈసారి అయితే ఓన్లీ వాక్ అనమాట. సో అందుకే మేము కూడా జాయిన్ అయ్యి ఈ బ్రిడ్జెస్ మీద వాక్ చేస్తున్నాం అన్నమాట. ఈ ప్రోగ్రామ్ అయితే సండే 11 o'clock అయితే ప్లాన్ చేశారన్నమాట. సో మేమైతే ఒక 5 minutes లేట్గా వచ్చాము. కానీ ఇక్కడ వాళ్ళు పంక్చువల్గా ఉంటారు కదా, సో 11 o'clockకే కరెక్ట్గా స్టార్ట్ అయిపోయారన్నమాట. మేము ఇప్పుడు వీళ్ళతో జాయిన్ అవుతున్నాం అన్నమాట. ఇప్పుడైతే స్టార్టింగ్ మిలీనియం బ్రిడ్జ్ మీద వాక్ చేస్తున్నారు మా వాళ్ళందరూ. మనము వెళ్ళి జాయిన్ అయిపోదాం పదండి. సో నా ఎదుర్కొంటే ఆవిడ చూసారా ఎంత డెడికేషన్తో వస్తున్నారు. ఆవిడకి కాళ్ళు లేవు, కాకపోతే ఆర్టిఫిషియల్ కాళ్ళు పెట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు. వావ్, గ్రేట్ అండి వీళ్ళు. మా వాక్లో పెట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి చూసారా. ఇంకా స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే మేము వేసుకున్న టీ షర్ట్సే వాటికి కూడా వేసారు చూడండి. ఇప్పుడు మా వాక్లో సెకండ్ బ్రిడ్జ్ పైనకైతే వచ్చాము. ఇది బెల్స్ బ్రిడ్జ్ అన్నమాట. మీరు పక్కనే బీబీసీ స్కాట్లాండ్ పెద్ద ఆఫీస్ అయితే చూడొచ్చు. ఇంకా మా వాక్ అంతా కూడా క్లైడ్ రివర్ మీద జరుగుతుంది అన్నమాట. సెకండ్ బ్రిడ్జ్ కూడా దాటిన తర్వాత ఇలా వాక్ చేసుకుంటూ మళ్ళీ క్లైడ్ ఆర్క్ బ్రిడ్జ్ మీదకి వెళ్తాం అన్నమాట. సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయన్నమాట. నాకైతే 3 సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ తెలుసు. ఒకటి కిడ్నీ రీసెర్చ్, ఇంకొకటి క్యాన్సర్ రీసెర్చ్, థర్డ్‌ది అల్జీమర్స్ రీసెర్చ్ అన్నమాట. సో ఈ 3 అయితే తెలుసు. ఇంకా వేరే వేరే ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఉండొచ్చన్నమాట. యూకేలో ఈ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఫండ్ రైజింగ్ చాలా టైప్స్‌లో చేస్తాయన్నమాట. అవేంటంటే ఇంట్లో ఫర్నిచర్ గానీ, ఇంకా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు యేసుకునే బట్టలుంటాయి చూసారా? అవి మనకు సరిపోకుండా ఉంటాయి. కొంచెం మంచి స్టేట్‌లో ఉన్నవి ఎయిదర్ బట్టలు గానీ, ఫర్నిచర్ గానీ వాళ్ళు తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్ళి బట్టలనైతే వాష్ చేసి షాప్‌లో పెడతారన్నమాట. ఈ బట్టలు చాలా తక్కువ రేట్‌లో ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అన్‌యూజ్డ్ క్లోత్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే కొంటారు చాలామంది. వాళ్ళకి సరిపోదు. లేకపోతే వేసుకుందాం అని అలా చాలా కాలం పెట్టేసి ఇంక డొనేషన్‌కి ఇచ్చేస్తారు. అంటే క్యాన్సర్ రీసెర్చ్, కిడ్నీ రీసెర్చ్, అల్జైమర్ రీసెర్చ్ అని స్పెసిఫిక్‌గా షాప్స్ ఉంటాయన్నమాట. ఈ షాప్స్‌లోకి మనకెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అన్‌యూజ్డ్ క్లోత్స్ కూడా మనకి దొరుకుతూ ఉంటాయన్నమాట. చాలా తక్కువ కాస్ట్‌లో. అదే విధంగా మనకి ఫర్నిచర్ ఉంటుంది చూసారా ఇంట్లోని, అంటే సోఫాస్ అన్నమాట. కొంచెం యూజ్ చేసుంటారు. ఇక్కడ ఏంటంటే యూకేలో స్పెసిఫిక్‌గా వాళ్ళు మొత్తం అంతా ఒకే కలర్‌లో ఉండాలి, ఇల్లంతా మంచి డిజైన్‌లో ఉండాలి అనుకుంటారన్నమాట. సో వాళ్ళకేంటంటే ఒక్కటి చేంజ్ చేసేటప్పటికి కొత్త సోఫా కొనుక్కుంటాం అని ఫీల్ అవుతారన్నమాట. సో అలాంటప్పుడు పాత సోఫాసు, ఫర్నిచర్ అవన్నీ డొనేషన్‌కి ఇచ్చేస్తారన్నమాట. ఇవి ఇచ్చినవన్నీ కూడా షాప్స్‌లో పెడతారు తక్కువ రేట్‌లోని. మనకి చూసుకొని నీట్‌గా ఉంది, బావుంది, మనకి సరిపోతుంది అనుకుంటే మనం ఆ మనీ ఇచ్చేసి మనం ఆ ఫర్నిచర్ అయితే కొనుక్కోవచ్చన్నమాట. ఆ వచ్చిన మనీ ఎయిదర్ క్లోత్స్ మీదొచ్చినా, ఫర్నిచర్ మీదొచ్చినా కూడా అదంతా కూడా ఆ సోషల్ వెల్‌ఫేర్ కోసం యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. రీసెంట్‌గానే రీమావి, యశ్వంత్‌వి ఒక 10+ కేజెస్ బట్టలైతే నేను డొనేషన్‌కి ఇచ్చానన్నమాట. ఇంకా ఈ సోషల్ వెల్‌ఫేర్ ఆర్గనైజేషన్స్ ఇంకొక వేలో డొనేషన్స్ ఎలా గ్యాదర్ చేస్తాయి అంటే, ఇలాంటి క్యాంపెయిన్స్‌లో మనం జాయిన్ అయినప్పుడు మనకి ఒక లింక్ అయితే వస్తుందన్నమాట. సో, ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తూ ఉంటారు చూసారా? వాళ్ళు ఒక మెయిల్ పెడతారన్నమాట. ఈ క్యాంపెయిన్‌లో నేను పార్టిసిపేట్ చేశాను. మీరెవరైనా డొనేషన్ చెయ్యాలి అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేసి డొనేషన్ చెయ్యొచ్చు అని పెడుతూ ఉంటారన్నమాట. యాక్చువల్‌గా మా ఆర్గనైజేషన్‌లో కొన్ని ఈమెయిల్స్ అయితే వచ్చాయి.
సో, నేను అప్పుడు నాకర్థం కాలేదు. కానీ నేను ఈ కిడ్నీ రీసెర్చ్ దానికి జాయిన్ అయినప్పుడు ఇలా చేస్తారన్నమాట. నాకు కూడా లింకొచ్చింది గానీ, నేను మాత్రం ఈసారి పెట్టలేదు. మేబీ నెక్స్ట్ టైమ్ నుంచి పెట్టొచ్చు. కానీ మా ఆర్గనైజేషన్‌లోనే 4, 5 టైమ్స్ నేను ఇలాంటివి చూసానన్నమాట. అండ్ ఇంకా ఎంప్లాయీస్ కూడా చాలా మంది డొనేషన్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. సో, అలా కూడా చాలా డొనేషన్స్ అయితే వస్తాయి. ఈ క్యాంపెయిన్‌కి కూడా మాకు లింక్ ప్రొవైడ్ చేశారు. నియర్లీ 150 పౌండ్స్ వరకు వాళ్ళు చేయొచ్చు డొనేషను అని అన్నారు. బట్ నేనైతే ఈసారి చేయలేదనమాట. నెక్స్ట్ టైమ్ అయితే చేస్తాను. నడుచుకుంటూ అలా క్లైడార్క్ బ్రిడ్జ్ దగ్గరికైతే వచ్చేసాము. G51 లొకేషను. ఈ లొకేషన్‌తో మాకైతే చాలా రిలేషన్ ఉంది. గ్లాస్‌గో వచ్చినప్పుడు 1 ½ ఇయర్ మేము ఈ లొకేషన్‌లోనే ఉన్నాం అన్నమాట. అందుకే ఈ క్లైడార్క్ బ్రిడ్జ్ చూసామనుకుంటే నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తది. క్లైడార్క్ బ్రిడ్జ్ దాటి ఇలా నడుస్తున్నాం ఇక్కడికి. బ్యాక్ సైడ్ మెసేజ్ చూడండి, లెట్స్ వాక్ ఆల్ ఓవర్ కిడ్నీ డిసీజ్. ఇంకొంతమంది షర్ట్స్లో కిడ్నీ డిసీజ్ ఎండ్స్ హియర్ అని కూడా రాసిందనమాట. ఈస్టర్న్ బ్రిడ్జ్ మీద వాకింగ్ కంప్లీట్ చేసుకుని లెఫ్ట్ సైడ్ వాక్ చేస్తూ ఉన్నాం అన్నమాట. మేము రోడ్స్ మీద కూడా ఈ వాక్ చేస్తున్నాం అన్నమాట బ్రిడ్జ్ పైనుంచి. సో అందుకే కేర్ఫుల్గా ఉంటున్నాం. ఇది కింగ్స్ జార్జ్ 5 బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ మీదేమో ట్రైన్ వెళ్తుంది. మేము ఆ బ్రిడ్జ్ కింద నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇది గ్లాస్గో జమైకా స్ట్రీట్ బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ కి జస్ట్ ఆపోజిట్ లో వెళ్తే సిటీ సెంటర్ అన్నమాట. అలా వాక్ చేసుకుంటూ ఇప్పుడైతే సౌత్ పోర్ట్లాండ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరికి కూడా వచ్చేసాము. ఒక 1000 మెంబర్స్ కంటే మంది వాక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చూసారు కదా మీరు, లైన్ ఎంత పెద్దగా ఉంది. నేను మధ్యలో ఉన్నాను అనమాట. నా ముందు చాలా మంది ఉన్నారు, నా వెనకాల కూడా చాలా మంది వాక్ చేస్తున్నారు. నేను ఎంత పెద్ద అయినా ఈయన కూడా వాక్ చేస్తున్నారు. మేము 11 o'clock స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 12:15 అయిందనమాట. అంటే గంటం పావు నుంచి వాక్ చేస్తున్నాము. మాది హాఫ్ వే కంప్లీట్ అయిందనమాట ఈ గంటం పావులో. ఇప్పుడే ఈ బ్రిడ్జ్ చూసారా, ఆ బ్రిడ్జ్ మీద ఎక్కి వెనక్కి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ఏంటంటే ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ ప్లేస్కి మళ్ళీ వెళ్ళిపోతాం. గ్లాస్గో గ్రీన్స్ పార్క్ అయితే వచ్చాము. హాఫ్ వే కంప్లీట్ అయిపోయింది అన్నాను కదా. ఇప్పుడే ఈ గ్లాస్గో గ్రీన్ నుంచే రిటర్న్ అవుతాం అన్నమాట. చూడండి, ఈ అమ్మాయి గ్రాఫ్టింగ్ చేస్తుంది. యాక్చువల్‌గా గ్రాఫిటింగ్ అనేది యూకేలో లీగల్ కాదు. ఒకవేళ పోలీసులు చూస్తే పట్టుకుంటారు. కాకపోతే ఇలా పోలీసులు లేని చోట చాలా మంది అయితే గ్రాఫ్టింగ్ చేస్తూ ఉంటారన్నమాట. చంద్రిక, చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. ఏ వాకు మిస్ అవ్వము, ఇక్కడ నుంచి ఏ రన్ను మిస్ అవ్వము. వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జ్ చూపించాను చూసారా, రిటర్న్లో మళ్ళీ ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మా వాక్ అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. మా వాక్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది అనమాట. SEC హైడ్రో ఇంకొంచెం. చూడండి ఎదురుగుంటా చూస్తే BBC స్కాట్లాండ్. రమ్య గారు, మీ వ్యూస్ అయితే చెప్పాలి మీ వాక్ గురించి. కంప్లీట్ చేస్తాను అనుకోలేదు, కానీ కంప్లీట్ అయ్యింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారా?
చూడండి వాక్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ బ్యాడ్జెస్ ఇస్తున్నారు అనమాట, చేతిలో పట్టుకొని. ఇక్కడ అందరూ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు మెల్లగాని. చూడండి కిడ్నీ అనమాట, అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ ట్యాగ్స్ వేస్తున్నారు కదా, అలాగే ఇక్కడ వచ్చిన డాగ్ కూడా వేద్దాం అనుకున్నారనమాట. కానీ అది ఏదో చేసేస్తున్నారు అనుకుని భయపడిపోయింది. సో మేమందరం ఈ బ్రిడ్జ్ వాక్ లో పార్టిసిపేట్ చేసాం అన్నమాట. అయిపోయింది. ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే మేము టెంపుల్కి వెళ్ళి లంచ్ అక్కడ తినేద్దాం అనుకుంటున్నాము. మాస్టర్ ప్లాన్ వేసామండి. సో వాక్ చేసి ఇప్పుడైతే హిందూ టెంపుల్కి వచ్చాం. సండే లంచ్ స్పాన్సర్ చేస్తారు కదా, సో ఇక్కడ లంచ్ తిందామని. హిందూ టెంపుల్ లంచ్ 2 చపాతీలు, ఫ్లేవర్డ్ రైస్, పప్పు, పెరుగు, పరవన్నం, ఇంకా హల్వా. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాము. మేమందరం ఈ వాక్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. వేసవి కాలంలో చల్లగాలిలో క్లైడ్ రివర్ పక్కనే వాక్ చేసుకుంటూ నియర్లీ 10+ కిలోమీటర్స్ అయితే వాక్ చేసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.